హాయ్ అండి. అల్లం నిల్వ పచ్చడి చేస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. 3 months నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసుకున్న నిల్వ ఉంటుందండి. అల్లాన్ని 2 hours ముందు నానబెట్టుకొని పై తొక్క తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. అల్లం అరకేజీ, బెల్లం అరకేజీ, పావు కేజీ కారం, ఎండి కారం అండి, అంటే పచ్చికారం, మెంతులు 50 గ్రాములు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు 2 వెల్లుల్లిపాయలు వేసి సరిపోతాయండి. తొక్కు తీసి పెట్టుకోవాలి. ఒక అరకేజీ చింతపండు అండి, పసుపు 1 టేబుల్ స్పూను, నెక్స్ట్ సరిపడినంత ఉప్పు అండి. మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. మాకు వర్షం ఎక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం మిక్సీలో వేసేస్తున్నాను, మిగిలిన బయట రుబ్బానండి. దంచుకున్న అల్లాన్ని, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ఈ 3 మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను రుబ్బురోల్లోని. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం పసుపు, మెంతుల పొడి, కారం వేసుకొని కొంచెం రుబ్బుకున్న తర్వాత బెల్లాన్ని కూడా వేసుకొని రుబ్బుకోవాలండి. నేను 2 వాయిలు అలాగే రుబ్బుకొని ఒక గిన్నెలో తీసుకున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి పచ్చడి మీకు నేను ఆల్రెడీగా షార్ట్ వీడియో తీసానండి, అంటే కొంచెం అర్థం కావట్లేదు త్వరగా చెప్పేయాలని మళ్ళీ లాంగ్ వీడియో తీసాను. ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మగారి రెసిపీ అండి. పచ్చడి చాలా బాగా చేస్తారు. మా అమ్మగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. పచ్చడి అయితే మాత్రం ఇంకా చెప్పవలసిన పనే లేదండి. చాలా అనకూడదని కారంగా తీగా చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. ఉట్టిగా వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. పచ్చడి అంతా నేను 2 వాయిలు పెట్టుకొని రుబ్బుకొని గిన్నెలోకి తీసుకున్నానండి. గిన్నెలో తీసుకొని పోపు అనేది వేసుకోవాలండి. పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకొని పోపులు, ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసుకున్నానండి. పచ్చడి అనేది బాగా కలుపుకున్నానండి. పోపు వేసి బాగా కలుపుకొని అలా 3 hours పక్కన పెట్టేశానండి. మూతది పెట్టుకుంటే అలా పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టిన తర్వాత పచ్చడి అనేది అలాగుంది. తర్వాత మనం గ్లాస్ జార్లో కానీ దేనిలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. కరెక్ట్గా 4 months 3 months కంపల్సరీ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కాకుండా. తర్వాత ఆ గిన్నెలో మా పిల్లలకి అన్నాన్ని కలిపి పెట్టండి. చాలా ఇష్టంగా తిన్నారు. చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.